అందరికీ వందనాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడ అయ్యా, ఇంతవరకు మీరు కన్నీడలో దాచి ఉంచారు. నాతో మాట్లాడమని మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించి మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. ప్రతి విషయంలోనూ మీ తోడ్పాటును దయచేయండి. మీరుగాక మాకు ఇంకెవరున్నారయ్యా? మీ మాటల ద్వారానే కదా మాకు సత్తువ, మీ మాటల ద్వారానే కదా మాలో జీవం. అయ్యా, మాకు మీ జీవాన్ని అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాను. జీవాహారాన్ని నేనే అన్నారు కదా, ఆ జీవాహారాన్ని మాకు దయచేయమని బలపరచమని అడిగి వేడుకుంటున్నాను. మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా, నెమ్మదిని కలిగించమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. మీ మాటలు నా నోటి ద్వారా మాట్లాడి నన్ను మీ బూరగా వాడుకొని నన్ను బలపరిచి స్థిరపరచమని, నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇర్మియా 29వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనము, 14వ వచనం కూడా చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొనును. ఇదే యెహోవా వాక్కు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రభువు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఏ పరిస్థితిలో ఉన్నారు అని మనం చూసినట్లయితే బబులోను రాజైన నెబుకద్నెజర్ ద్వారా చెరగొనబోయినప్పుడు, అంటే వాళ్ళను బందీలుగా వేరే దేశానికి, బబులోను దేశానికి తీసుకువెళ్ళినప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మాట ఇది. వాళ్ళు యెరూషలేము అనే దేవుని యొక్క మందిరము ఉన్న స్థలం నుండి చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు ఆచార ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ప్రాముఖ్యంగా ఏంటి అంటే బలులు అర్పిస్తూ వచ్చారు. తర్వాత పండుగలను ఆచరిస్తూ వచ్చారు. అందులో మానవ కల్పితమైన ఆచారాలను కూడా కొన్ని ఆచరిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క భక్తిని చూపిస్తూ వచ్చారు. ఎవరు అంటే కొందరు దేవునికి నమ్మకంగా ఉన్న ఇశ్రాయేలీలు, ఇంకొందరు ఇశ్రాయేలీలు దారి తప్పిపోయి దేవుని యొక్క సన్నిధిని విడిచివేసి వాళ్ళను దేవుడే తీసుకొచ్చాడు, ఆ యొక్క వాగ్దాన దేశాన్ని అప్పగించింది దేవుడే అన్న విషయాన్ని మర్చిపోయి అన్య దేవతల తట్టు తిరిగి అన్య దేవతలను ఆరాధించిన వారు కూడా ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు యెరూషలేము యొక్క దేవుని యొక్క దేవాలయం నుండి దూరంగా ఉన్నారు కనుక ఆయన అంటున్నాడు, మీరు నాకు మొరపెడితే నేను మీ మొర ఆలకిస్తాను అని చెప్తున్నాడు. రెండవదిగా నన్ను నేను కనపరుచుకుంటాను. మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికితే నన్ను నేను కనపరుచుకుంటాను అని చెప్తున్నాడు. అయితే దీనికి ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాలు మీరు బబులోను దేశంలోనే నివసిస్తారు. 70 సంవత్సరాల తరువాత మీకు విడుదల అనేది అనుగ్రహించబడుతుంది. 70 సంవత్సరాలు మీరు ఎక్కడైతే చెరగొనబోబడ్డారో, ఏ దేశం నుండి అయితే మీరు బందీలుగా తీసుకురాబడ్డారో ఆ దేశానికి మరలా మీరు తిరిగి వెళ్తారు. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు ఎటువంటివి అంటే నిరీక్షణ కలుగునటువంటివే, సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని చెప్పి ప్రభువు ఇశ్రాయేలీలకు తేటపరిచినట్లు చూడగలుగుతాం.
బబులోను దేశానికి కొనిపోబడడానికి ముఖ్య కారణం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఎవరైతే వాళ్ళను విడిపించి ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చాడో ఆ దేవుణ్ణి మర్చిపోయి, సజీవమైన దేవుణ్ణి మర్చిపోయి రాళ్ళు రప్పల్ని వాళ్ళు పూజించడము జరిగింది. ఎప్పుడైతే విగ్రహాలను ఏర్పరచుకున్నారో దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ దేవుని గురించి మొదటి ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు మనం చూసినట్లయితే దేవుణ్ణే ఆరాధించాలని ఉంటుంది. తర్వాత 2వ ఆజ్ఞ ఏంటి అంటే, భూమి మీదైనా నీళ్ళల్లోనైనా ఆకాశమందైనా ఏ యొక్క విగ్రహాలను చేసుకోకూడదు అని చెప్పి వ్రాయబడి ఉంటుందన్నమాట. మొదటి 4 ఆజ్ఞలు చూసినట్లయితే దేవుని గురించి ఆజ్ఞలు ఉంటాయి. మూడవదిగా ఆయన ఏం చెప్తాడు అంటే, వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు అని చెప్తాడు. దేవుని నామం అనేది పరిశుద్ధమైన నామం కనుక ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఆయన నియమించిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మీరు పాటించాలి అని చెప్పి ప్రభువు తేటపరిచినట్లు మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని నామాన్ని దూషణ పాలు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. దేవునికి చెందవలసిన మహిమను విగ్రహాలకు సమర్పించారు. తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలను బలులుగా అర్పించినట్లు మనము చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఎప్పుడైతే బలులుగా దేవునికి అయిష్టమైన కార్యాలను వీళ్ళు చేశారో దేవుని యొక్క ఉగ్రత అనేది వాళ్ళ మీదకు వచ్చినట్లుగా చూడగలుగుతారు. అందుచేత వాళ్ళు బబులోను దేశానికి కొనిపోబడినట్లు చూడగలుగుతారు. ఎప్పుడైతే బబులోను దేశానికి చెరగా కొనిపోబడతారో, ఇర్మియా ప్రవక్త, విలపించు ప్రవక్త అని ఆయనకు పేరు. ఎందుకు అంటే ప్రతి క్షణము ఇశ్రాయేలీల నిమిత్తం ప్రార్థన చేస్తూ విలపిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క మాటను చెబుతూనే ఉన్నాడు. మీరు తప్పు చేస్తున్నారు, దేవుని యొద్దకు తిరిగి రండి, దేవుని యొద్దకు తిరిగి రండి అన్న ప్రతిసారి ఇర్మియాను కష్టపెట్టారు, కానీ ఇర్మియాను చెరసాలల్లో బంధించారు. వివిధంగా ఆ యొక్క ప్రవక్తను బంధించారు, బాధకు గురి చేశారు. కానీ వీళ్ళు మాత్రము దేవునికి లోబడనట్లు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే లోబడలేదో, దేవుని మాటను తిరస్కరించారో, ఈ ఇశ్రాయేలీలు చెరకు వెళ్ళినట్లు చూడగలుగుతాం. నెబుకద్నెజరు రాజు వద్ద వాళ్ళు ఉన్నట్లు చూడగలుగుతాం. దేవునికి విధేయత చూపించిన కొందరు కూడా ఈ చెరలో ఉన్నట్టు మనం చూడగలుగుతాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శించడానికి వస్తాను. నేను మిమ్మల్ని దర్శించినప్పుడు మీ శిక్షాకాలం సమాప్తమైనప్పుడు మీరు ఎక్కడి నుంచైతే చెరగొనిపోబడ్డారో అక్కడికే మిమ్మల్ని మరలా చేరుస్తాను. నేను మీకు నిరీక్షణ కలుగునటువంటి సంగతులన్నీ జరిగిస్తున్నాను. ఇవి సమాధానకరమైనవి, మీకు మేలు కలిగించే సంగతులన్నీ నేను చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు చూడగలుగుతాం. నా ఉద్దేశములు అన్నీ హానికరమైనవి కావు, ఏదైనప్పటికీ నేను కోరుకున్నది మీ ఎడల జరిగించే దేవుణ్ణి, నేను గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి అని తను తాను కనపరుచుకున్నట్లు చూడగలుగుతాం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, యెరూషలేము నుండి దూరంగా ఉన్నాము, దేవాలయం నుండి దూరంగా ఉన్నానని చెప్పి బాధపడకండి. మీరు ఎక్కడైతే మొరపెడతారో అక్కడ నేను వింటాను. మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతికితే నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అని చెప్పి ప్రభువు తేటపరిచినట్లు చూడగలుగుతాం. మొట్టమొదటికి ఇక్కడ చూసినట్లయితే నిరీక్షణ చెప్తున్నాడు. వాళ్ళకు గూడు చెదిరిపోయింది,
ఇశ్రాయేలీలు తమ వాగ్దాన దేశం నుండి బందీలుగా తీసుకురాబడి దాసులుగా ఒక బబులోన్ దేశంలో నివసిస్తున్నారు. అటువంటి సమయంలో గూడు చెదిరిపోయిన పక్షులు ఎట్లా ఉంటాయి? తొందరగా ఎగురుతూ ఏ ఆదరణ లేక ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, దేర్ ఇస్ హోప్, దేర్ ఇస్ ఫ్యూచర్. మీకు ఫ్యూచర్ ఉంది, మీకు నిరీక్షణ ఉంది. మీరు ఇంత తప్పు చేసినప్పటికీ కూడా నేను మీ తండ్రినై ఉన్నాను కనుక మీ ఎడల నేను వాగ్దానం చేస్తున్నాను. మీకు నిరీక్షణ కలిగే విధంగా వాగ్దానం చేస్తున్నాను. 70 సంవత్సరముల తర్వాత నేను మీ వాగ్దాన దేశాన్ని మరలా మీకు అప్పగిస్తాను. ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టారో వాళ్ళకు నేను తీర్పు తీరుస్తాను అని చెప్పి ప్రభు తేటపరిచినట్లు చూడగలుగుతాం. నిరీక్షణ అన్న పదానికి అర్థం ఏంటి అంటే కాన్ఫిడెంట్ అష్యూరెన్స్. కాన్ఫిడెంట్ అష్యూరెన్స్ అంటే హామీ ఇస్తున్నాడు ఆయన ఒక హామీ ఇచ్చాడు, ఒక వాగ్దానాన్ని చేశాడు. అది ఆ వాగ్దానం పైన మనము నిలకడగా ఉండడమే నిరీక్షణ. అటు ఇటు కదలకుండా మన మనస్సును చెదిరిపోనివ్వకుండా ప్రభు ఈ వాగ్దానం చేశాడు కనుక తప్పగా నెరవేరుస్తాడు అని చెప్పి మనం ఓడలను పెద్ద ఓడలను చూసినట్లయితే వాటికి యాంకర్ అనేది ఒకటి ఉంటుంది. అది కిందకి దించిన వెంటనే ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క ఓడ అనేది స్థిరంగా ఉంటుంది, తుఫానులైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా. అలానే మన యొక్క విశ్వాస జీవితానికి యాంకర్ ఏంటి అంటే మనం స్థిరంగా ఉండడానికి ఒక దేవుడిచ్చిన వాగ్దానం పైన మనము దృష్టి పెట్టడము. ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు, ఆయన మాట తప్పని వాడు అనే విశ్వాసం కలిగి ఉండడమే నిరీక్షణ అని ప్రభు తేటపరుస్తున్నాడు. కీర్తన 40వ అధ్యాయం 5వ వచనం, 40వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు అనేవి బహు విస్తారమైనవంట, వాటిని లెక్కించి చెప్పలేమంట. అవి చాలా విస్తరించి ఉన్నాయి. ఒకవేళ మనము అబ్రహాం జీవితాన్ని చూసినట్లయితే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఏం చెప్తాడంటే, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ సంతానం ఉంటారు, నక్షత్రాల కంటే ఎక్కువగా నీ సంతానం ఉంటారు, నీ సంతానం విస్తరిస్తుంది అంటాడు. అక్కడ ఒక్క కుమారుడు కూడా లేడు. అక్కడ నిరీక్షణ లేదు, అక్కడ విశ్వాసం లేదు. అయినప్పటికీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని బట్టి నిరీక్షించాడు, వాగ్దాన ఫలమైన ఇస్సాకుని పొందుకున్నాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రి కనుక ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో అబ్రహాము తండ్రిగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. విశ్వాసానికి తండ్రి అబ్రహాము అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. దేవుని వాక్యము సజీవమైన వాక్యము. అందులో సజీవంగా మూలరాయులుగా ఉన్న అనేక మంది విశ్వాస యోధులు ఉన్నారు. వాళ్ళు ఆయన యొక్క వాక్కును పట్టుకొని నిరీక్షించారు, వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు, అనేకులకు ఈరోజు సాక్ష్యంగా ఉన్నారు. ఈ వాక్యము అనేది సజీవమైనది. అది నిన్న నేడు నిరంతరము ప్రభువు ఏకరీతిగా ఉన్నాడు. ఆ వాక్యము ఎవరో కాదు, ఆ వాక్య కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య వసించలని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఈ వాక్కు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఈ భూమి అన్న గతిస్తుందంట కానీ ఆకాశం అన్న గతించిపోద్దంట కానీ ఆయన వాక్యము అనేది గతించదు అని చెప్పి పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది. అలాంటప్పుడు మనము విశ్వాసము లేని వారిగా,
నిరీక్షణ లేని వారిగా, అయ్యో నా భవిష్యత్తు ఇలా అయిపోయిందే, మనం చేసుకున్న దాన్ని బట్టే మనకు వచ్చిన ఫలితాన్ని బట్టి మనం అనేక సార్లు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. దేవుణ్ణి ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని అడుగుతూ ఉంటాం. ఒక్కసారి ప్రశ్నించుకుందాం, మన జీవితంలో మనము ఈ తప్పును చేయలేదా? మనము దేవుణ్ణి ప్రశ్నించలేదా? ఎందుకు ఇలాగ జరిగింది నాకు? ఆయన చెప్పిన మాటను మనము మీరి ప్రవర్తించడం ద్వారా తెచ్చుకున్న ఆ ఫలితాన్ని బట్టి మనము ఈరోజు బాధపడుతున్నాం. అయితే ప్రభు తేటపరుస్తున్న మాట, నాకు మొరపెట్టమంటున్నాడు. నన్ను పూర్ణ హృదయంతో నువ్వు వెతికిన ఎడల నన్ను నువ్వు కనుగొంటావని చెప్తున్నాడు. నీకు నిరీక్షణను నేను కలుగజేస్తానని ప్రభు తేటపరుస్తున్నాడు. నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తానని ప్రభు తేటపరుస్తున్నాడు. రాబో వాటి గురించి నీకు నిరీక్షణ లేదేమో. నీ జీవితంలో ఏమవుతుందో, నా పిల్లల జీవితం ఏమవుతుందో అని నిరీక్షణ లేకుండా, దేవుని పైన విశ్వాసం లేకుండా, దేవుని మాట మరచి ప్రవర్తిస్తున్నావేమో. ప్రభు తేటపరుస్తున్న మాట, నా యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని నిరంతరము మొరపెట్టమని ప్రభువు తేటపరుస్తున్నాడు. నిరంతరము విసుకక మొరపెట్టమంటున్నాడు. ఆయనకి కృతజ్ఞతార్పణ చెల్లిస్తూ మన విన్నపాలన్నిటినీ తెలియజేయమంటున్నాడు. కృతజ్ఞతార్పణ దేని గురించి? కృతజ్ఞతార్పణ మనము జీవించుతున్నామంటే అది కేవలం దేవుని కృప వల్లనే కదా. మనం ఈరోజు సజీవంగా ఉన్నాము. మనం ఏ హాస్పిటల్లోనూ వేటిల్లో లేము. దేవుడు సురక్షితంగా కాపాడి మనకు జీవాన్ని అనుగ్రహించాడు. మనం సమాధులలో లేము. మన్ను నిన్ను స్తుతించునా అంటున్నాడు కీర్తనకారుడు. మన్న ఆయనను స్తుతించలేదు. ఈరోజు మనము మన నోటి ద్వారా ఆయనను స్తుతిస్తున్నాము అంటే అది ఆయన కేవలం కృపే కదా. పూర్వకాలంలో ఆయన చేసిన మేలులన్నిటిని మర్చిపోయి, ఏంటి ప్రభువా ఈ నిమిషము ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరగాలి, దుష్టులు నాకన్నా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారే, నిన్ను నమ్మని వాళ్ళు కూడా నాకన్నా బాగానే ఉన్నారే, నిన్ను నమ్మినందుకు ఎందుకు నాకు ఇలాగో అపనిందలు పాలవుతున్నాము అని అనేక సార్లు మనము అంటూ ఉంటాము. అయితే ప్రభువు తేటపరుస్తున్న మాట, నీకు నిరీక్షణ ఉంది. యు హ్యావ్ ఫ్యూచర్, యు హ్యావ్ హోప్ అని చెప్తున్నాడు ఆయన. ఆస్క్ అంటున్నాడు ఆయన, మొరపెట్టుము అంటున్నాడు. మొరపెట్టడము అంటే మనము ఆయనతో సరిగ్గా ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు మన మొర అనేది ఆలకించబడుతుంది. మనకు దేవునికి దూరం ఉన్నప్పుడు, మనకు దేవునికి కమ్యూనికేషన్ లేనప్పుడు ఏమవుతుంది? మన యొక్క మాట కూడా ప్రభునకు వద్దకు చేరదు. ఎందుకంటే మన పాపం అనేది అడ్డుగోడలాగా అది మన విన్నపం అనేది దేవుని వద్దకు వెళ్ళకుండా అడ్డగిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా మనం చేసిన అపరాధాలని ప్రభు పాదాల సన్నిధిలో ఒప్పుకోవాలని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇప్పుడు మన ఫోన్సే ఉన్నాయి. ఫోన్స్లో నెట్వర్క్ లేకపోతే మనం వేరే వాళ్ళకి ఫోన్ చేయగలమా? చేయలేం కదా. ఆ నెట్వర్కే ఏంటి అంటే మనము పాపరహితంగా జీవించే విధానం. పాపరహితంగా మనము జీవించాలి. మనము స్వభావపూరితమైన పాపాన్ని మనము దూరం చేసుకోవాలంట. అది కేవలం దేని వలన అంటే దేవుని వలనే సాధ్యము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఒక అలవాటు ప్రకారం పాపం చేసే వాళ్ళు ఉంటారు. చిన్న అబద్ధమే కదా, ఏమైంది? వేరే వాళ్ళకి ఏమి కీడు జరగకుండా నేను ఈ అబద్ధాన్ని చెప్తున్నాను. అబద్ధమే. అబద్ధం ఏదైనా అబద్ధమే. సత్యంతో
ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరిని సత్యము చెప్పి వాళ్ళ యొక్క మనస్సుని మార్చాలి. సత్యము ప్రేమతో చెప్పాలి. సత్యము చెప్పి వాళ్ళను సరిదిద్దాలి. అబద్ధంతో మనం వాళ్ళని సరిచేయాలంటే మనం పాపం చేసినప్పుడు మనం సరిదిద్దగలమా? దేవుడు లేనప్పుడు దిద్దుబాటు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు లేని చోట దిద్దుబాటు అనేది ఉండదు కదా. అబద్ధము అబద్ధమే. ఏదైనప్పటికీ మనలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే అది మనకు అడ్డుగోడగా ఉంటుంది. ఆ అడ్డుగోడ అనేది దేవుని యొద్దకు మన విన్నపము చేరుకోకుండా చేస్తుంది. కనుక ఆ యొక్క వాటిని మన నుండి దూరపరచమని మొట్టమొదటిగా మనం ఏం విన్నపించాలి అంటే, మనం ఏమైతే అపరాధాలు చేశామో అది మనకు కొన్నిసార్లు తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు తెలియక చేసేవి కూడా ఉంటాయి. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కటే అడగాలి, అయ్యా నేనేమన్నా తెలిసి తెలియక చేసిన తప్పులను నన్ను ఒప్పింపజేయమని అడగాలి. ఎప్పుడైతే ఒప్పింపజేయమని మనం అడుగుతామో దేవుడు ఒప్పింపజేస్తాడు. అవి మనకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఈ టైంలో ఇది చేసావు కదా, నువ్వు ఈ టైంలో ఆ మనిషిని నొప్పించావు కదా, దాని నిమిత్తము క్షమాపణ అడగమని చెప్తాడు. అప్పుడు క్షమాపణ పొందినప్పుడు మన మొర అనేది దేవుని యొద్దకు వెళ్తుంది. క్షమించినప్పుడు మనం క్షమాపణ పొందుతాము అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. క్షమించకుండా బలి అర్పించద్దు అని చెప్తున్నాడు. క్షమించకుండా మన నోటితో మనం దేవుణ్ణి స్తుతియాగము చెల్లించలేము. కనుక మొట్టమొదటిగా క్షమించాలి. మనకు ఎటువంటి దోషం చేసిన వాళ్ళనైనా, ఎటువంటి కీడు చేసిన వాళ్ళైనప్పటికీ కూడా మనం క్షమించి దేవునికి ఆ యొక్క యుద్ధం చేయమని అప్పగించేయాలి. దేవుడు మాత్రమే తీర్పు తీర్చువాడు కనుక ఆయనకు అప్పగించి మనము వదిలివేయాలని చెప్పి దేవుడు తేటపరుస్తున్నాడు. అప్పుడే మన మొర అనేది ఆలకించబడుతుంది, మనకు సహాయం అనేది అందుతుంది అని ప్రభువు తేటపరుస్తున్నాడు. వెదకడం పూర్ణ మనస్సుతో వెదకమంటున్నాడు ఆయన. పూర్ణ మనస్సుతో మనము వెదకాలి అంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తున్నాయి. అవన్నీ అంటే ఏంటి అంటే, మనకు కొదవై ఉన్నది ఏదైనప్పటికీ కూడా మనకు అనుగ్రహిస్తాడంట. మనకి ఏది అవసరమైతే అది ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే మనం వేటి గురించి ఆలోచించకుండా, వేటి గురించి ప్రయాసపడకుండా మనము ఆయన రాజ్యాన్ని వెతకాలంట. పరలోకమందున్న మా తండ్రి అని చెప్తాం కదా మనము పరలోక ప్రార్థన, అందులో నీ రాజ్యము వచ్చుగాక అని చెప్తాను. నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూలోకంలో కూడా నెరవేరుగాక అని చెప్తాం. అయితే నీ రాజ్యము ఎలా వస్తుంది? ఆయన రాజ్య నివాసులమైన మనం ఇక్కడ నివసిస్తూ ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆ రాజ్య నివాసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటేనే ఆ రాజ్యం అనేది మనకి ఇక్కడ అనుగ్రహించబడుతుంది. పరలోకమందు ఆయన ఇష్టం ఎలాగ నెరవేరుతుందో అలానే భూలోకమందు ఆయన ఇష్టము, మన జీవితంలో ఆయన ఇష్టము, మన గృహమందు ఆయన ఇష్టం నెరవేరాలంటే ఆ రాజ్య నివాసుల్లాగా మనం ప్రవర్తించాలి. ఆ రాజ్యంలో ఏముండదు? ఆ రాజ్యంలో చీకటి ఉండదు, ఆ రాజ్యంలో పాపం ఉండదు, ఆ రాజ్యంలో కేవలం దేవుని నీతి ఉంటుంది. దేవుని నీతి అంటే ఏంటి అంటే మోరల్ పర్ఫెక్షన్ అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మోరల్ పర్ఫెక్షన్ అంటే ఆయనలో ఏ చెడుతనము లేదు. యెహోవా మంచివాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయనలో ఏ చెడుతనము లేదు, ఆయనలో చీకటి లేదు, ఆయనలో గమనాగమనముల వలన కలుగు ఛాయ
ఏదీ లేదు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో జీవం ఉంది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మనలో సత్యము వసిస్తే, మనలో జీవము వసిస్తే మనము ఆయన వలె ఉంటాము. మన నోరు ఉచ్చరించేది కూడా ప్రతిదీ జీవమే వస్తుందంట, జీవనదులు ప్రవహిస్తాయి అని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే మనలో ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడైతే అనుగ్రహించబడతాడో ఆయన మన జీవితాన్ని మలుస్తాడంట. ఎలా మలుస్తాడు అంటే క్రీస్తు సారూప్యము పొందేంత వరకు మనల్ని మలుస్తాడంట. మనలో ఉన్న చెడు అంతటిని తీసివేసి వెలుగుతో నింపుతాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు అంటే ఆయనకు అప్పగించుకున్నప్పుడు. మనము అప్పగించుకోకుండా కొన్నిసార్లు మన శరీరానుసారంగా నడుస్తూ ఉంటాం. మనని ఆత్మానుసారంగా నడవమని దేవుడు తేటపరుస్తున్నాడు. ఆత్మానుసారంగా ఎప్పుడు నడుస్తాము అంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడినప్పుడు. లోబడటం, విధేయత చూపటం చాలా కష్టమైంది. ఎంత కష్టమైంది అంటే నీ స్వజనులందరినీ విడిచివేసి రమ్మంటే అది ఎంత కష్టం. నా స్వజనుల్లో నా తండ్రి ఉంటాడు, నా ఇంటి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరినీ నేను ఎలా విడిచివేసి వస్తాను? వాళ్ళతో నాకు ఒక బంధం ఉంది, వాళ్ళలో నేను ప్రేమ పొందుతున్నాను, నా ప్రేమను వాళ్ళకి అందిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న గూడులాగా ఉన్నాను నేను, వాళ్ళందరిని వదిలేసి నేను ఎట్లా రాగలను అనే ప్రశ్న వస్తుంది కదా మనకి. ఆయన చెప్పిన మాటకు ఎప్పుడైతే విధేయత చూపిస్తాం, ఎప్పుడైతే సమస్తాన్ని విడిచివేసి వస్తాం, ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన చెప్పిన మాట నిరర్ధకం కాదు అని చెప్తున్నాడు. విధేయత చూపించడం కొన్నిసార్లు కఠినమైనప్పటికీ కూడా మనల్ని మనము తగ్గించుకొని వంచుకుంటే దేవుని పాదాల సన్నిధిలో ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తామని ప్రభు తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు ఈ మార్గం గుండా వెళ్ళమంటాడు, అది చాలా కష్టమైన మార్గం అయ్యా, నేను వెళ్ళలేను అని మనము చెప్తామన్నమాట దేవునికి. ఇదే మార్గం నేను ఏర్పరిచింది, ఇందులో నేను ప్రయాణించాలని చెప్తాడు. అప్పుడు ఆయన యొక్క మాటను పట్టుకొని మనం ప్రయాణించాలి. నన్ను ఉద్యోగం వదిలేసి సేవకు రమ్మన్నాడు దేవుడు. సేవకు రమ్మన్నప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. అయ్యా నేను సేవకు రాలేను, నేను ఉద్యోగం చేస్తాను, నాకు ఉద్యోగం చేయాలంటే చాలా ఇష్టం, ఉద్యోగం చేస్తాను అనుకున్నాను. కాకపోతే ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పి వదిలేశాడో నాకు కష్టమైనప్పటికి కూడా ఇదే దారి గుండా నేను ప్రయాణించాలని చెప్పి తగ్గించుకున్నాను. దేవుని పాదాల సన్నిధిలో ఆయన హెచ్చించాడు. ఆయన మాట తప్పడు. మనుషులు మాట తప్పుతారేమో కానీ ఆయన ఏ రోజు మాట తప్పడని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడని తేటపరుస్తున్నాడు. ఆయన మన అవసరాలను తీర్చేవాడు, మన పరమ తండ్రి అయిన ఉన్నాడు అని చెప్పి పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. ఆయనలో న్యాయం ఉంది. అన్యాయంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటాం మనం. ఈ లోకానుసారంగా అన్యాయానికి తలంచేస్తూ ఉంటాం. కాకపోతే మన తండ్రి న్యాయవంతుడు అని చెప్పి మనము గుర్తుంచుకోవాలి. మన తండ్రి న్యాయవంతుడు కనుక మనం కూడా న్యాయంగానే ప్రతి విషయంలో ప్రవర్తించాలని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఈరోజు ఎక్కడన్నా అన్యాయంగా మనం ప్రవర్తించామేమో, మన సహోదరులతోనే కానీ మన తోటి వారితోనే కానీ ఎవరితో ఆయన ప్రభువు దాన్ని చక్కబరుచుకోమంటున్నాడు. ఫెయిత్ఫుల్నెస్, నమ్మదగిన వాడు ఆయన. ఆయన గుణగణము నమ్మదగిన వాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా నమ్మదగిన వాళ్ళంగానే ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. అపనమ్మకం అనేది మనలో ఉండకూడదు. మన పై అధికారులు మన మీద నమ్మి మనకి ఏదన్నా బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకంగా నిర్వర్తించాలి. మన పై అధికారి కోపిష్టోడైనప్పటికీ,
అతను కఠినంగా బాధపరిచేవాడైనప్పటికీ కూడా మనము క్రీస్తుని నమ్మిన బిడ్డలం కనుక నమ్మకంగా జీవించాలని ప్రభు తేటపరుస్తున్నాడు. మన యొక్క కుటుంబ వ్యవస్థలో కూడా నమ్మకంగా ఉండాలని ప్రభు తేటపరుస్తున్నాడు. భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. ఇది దేవుడు ఆజ్ఞాపించింది. పిల్లలు తల్లిదండ్రులకు ఎల్లవేళలా నమ్మకంగా ఉండాలి. అపనమ్మకత్వము అనేది మనలో ఎక్కడన్నా ఉందేమో, మన దేవదేవునికి నమ్మకంగా మనం జీవించడం లేదేమో, మన కుటుంబంలో నమ్మకంగా ఉండటం లేదేమో, మనలో ఎక్కడన్నా ఆ యొక్క అపనమ్మకత్వం మన జీవితంలో చోటు చేసుకుంటే అది మనల్ని అధోపాతాళానికి తొక్కేస్తుందని ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభు నీతిని మనము సంపూర్ణంగా నెరవేర్చాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కావాలి. ఆయన మనల్ని క్రీస్తులో మలుస్తాడు. క్రీస్తు సారూప్యం మనకు వచ్చేంత వరకు మనలో చేదైన ప్రతి తీగను తీసివేస్తాడు. ఆయన కప్పగించుకొని నడవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునికి నమ్మకంగా జీవించాలి. అన్యాయానికి చోటివ్వకూడదు. దేవునికి నమ్మకంగా జీవించే బిడ్డలుగా, యథార్థంగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు తేటపరుస్తున్నాడు. అప్పుడే ఈ ఇశ్రాయేలీలకు విడుదల అనేది వస్తుంది. మనం కూడా ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీలం అంటే ఆయన ఏర్పరచుకున్న జనాంగమై ఉన్నాం. వాళ్ళకు ఎప్పుడు 70 సంవత్సరాల తర్వాత విడుదల అనేది అనుగ్రహించబడింది. ఎవరి ద్వారా అంటే కోరేషు ద్వారా అని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతాం. 150 ఏళ్ల ముందే 150 ఇయర్స్ ముందుగానే యెషయా ప్రవక్త కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పి కోరేషు గురించి రాయబడి ఉంది. కోరేషు అప్పటికి పుట్టలేదు. 150 సంవత్సరాల తర్వాత పుట్టాడు కోరేషు. కాకపోతే పరిశుద్ధ లేఖనంలో ముందుగానే అతని పేరు రాయబడింది. అతనికి ఏ పేరు పెడతారో తెలియపరిచాడు దేవుడు తన ప్రవక్తకు. అతడు ఎలాగో ఇశ్రాయేలీలను బంధకముల నుంచి విడిపించి వాళ్ళ యొక్క స్థలాలకు తిరిగి పంపుతాడో కూడా రాసి పెట్టాడు. దేవుని యొక్క ఇష్టాన్ని ఎలాగో నెరవేరుస్తాడో కూడా రాసి పెట్టాడు. కోరేషు యెషయా గ్రంథాన్ని చదివి అతను అవును ఇది నా పేరే అని చెప్పి సంతోషపడి ఆ తర్వాత ఇశ్రాయేలీలకు ఏం చెప్తాడంటే, దేవుని ద్వారా నాకు ఈ రాజ్యం అనేది అనుగ్రహించబడింది కనుక మీ స్థలానికి వెళ్ళి యెరూషలేముకు వెళ్ళి మీ దేవాలయాన్ని తిరిగి కట్టుకొని అక్కడ స్థిరపడండి అని చెప్పి ఇశ్రాయేలీలను బంధకముల నుండి విడిపించినట్లు మనం చూడగలుగుతాం. ఈరోజు మనకు బంధకాల నుండి విడిపించే రక్షకుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. రక్షణ అనేది పరిపూర్ణంగా సంపూర్ణ రక్షణ అనేది మనకు క్రీస్తులో అనుగ్రహించబడి ఉంది. మనము జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పరచబడిన వారని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. 139వ కీర్తనలో 13 నుండి 18 వచనాలు చదివినట్లయితే దావీదు ముందుగానే రాస్తాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను అని చెప్తున్నాడు. మనము పిండములై ఉండగానే దేవుడు మనల్ని చూచాడంట. మన నిమిత్తం ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట. ఆయన ఆలోచనలు ఎటువంటివి అంటే అతి విస్తారమైనవి, అతి గంభీరమైనవి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అవి నిరీక్షణ కలిగించేవి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎందు నిమిత్తము ఈరోజు ప్రభు వాగ్దానాన్ని ఎత్తిపట్టకుండా మనము దుఃఖంతో నిరీక్షణ లేని వారముగా మనం ఎందుకు ప్రవర్తిస్తున్నాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. నిన్ను నిర్మించింది నా హస్తము కాదా? నువ్వు పిండమై ఉండగా నేను నిన్ను చూడలేదా? నీ నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా జరగక ముందే నా గ్రంథంలో నీ గురించి అన్ని లిఖితం చేసుకున్నా కదా. నా మీద నీకెందుకు ఇంకా విశ్వాసము లేదు?
ఎందుకు నిరీక్షణ లేదని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం మన వద్ద ఉందా? ఎందుకు నాకిది సమకూరడం లేదు ప్రభువా? అయ్యా, నువ్వు నా తోడై ఉన్నావా లేదా? నువ్వు నాలో ఉన్నావు లేదా? ఈ వాగ్దానం జరుగుతుందా? ఈ వాగ్దానం నెరవేర్పుని నేను చూడగలనా అని చెప్పి ప్రభువుని ప్రశ్నిస్తున్నావంట. ప్రభువు చెబుతున్న మాట, తేటపరుస్తున్న మాట, అవును, నువ్వు వాగ్దాన సంపూర్తిని చూస్తావు అని ప్రభు తేటపరుస్తున్నాడు. నీవు జీవించిన దినములలోనే నువ్వు ఈ వాగ్దాన సంపూర్తిని చూస్తావని ప్రభు తేటపరుస్తున్నాడు. నీ పిల్లలను నీవు చూస్తావని ఆయన తేటపరుస్తున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని ప్రభు తేటపరుస్తున్నాడు. నీవు లోబడకుండా నా ఎడల చేసిన అపరాధాన్ని నేను కొట్టివేస్తున్నాను. పడమటికి తూర్పు ఎంత దూరమో నీ పాపాన్ని అంత దూరపరుస్తున్నానని ప్రభు తేటపరుస్తున్నాడు. లే, నా మీద విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ లేని వానిగా, నిరీక్షణ లేని దానిగా ప్రవర్తించకు. నీకు క్రీస్తులో నిరీక్షణ ఉంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. క్రీస్తులో మొట్టమొదటి నిరీక్షణ మరణము లేదు మనకు. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు కనుక మనకు మరణం లేదు. మనకు నిద్ర మాత్రమే ఉంది. ఈ లోకంలో కన్ను మూస్తే ఆ లోకంలో కన్ను తెరుస్తాం. ఆ లోకంలో నిత్యము మనము నివసిస్తామని ప్రభువు తేటపరుస్తున్నాడు. క్రీస్తునందు వాగ్దానములు నెరవేరుతాయి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆ వాగ్దానాలు అన్ని నెరవేర్చే సత్తా ఆయనకు ఉంది అని ఆయన తేటపరుస్తున్నాడు. అయితే కేవలము విధేయత చూపించమంటున్నాడు. క్రీస్తులో మహిమ ఉంది, మహిమకు కూడా మనకు నిరీక్షణ ఉంది. ఇక్కడ మనము రూపాంతరము చెంది ఆ లోకములో క్రీస్తుతో మహిమను అనుభవిస్తాము, నిరంతరం మహిమను అనుభవిస్తామని ప్రభు తేటపరుస్తున్నాడు. అయితే క్రీస్తు సారూప్యాన్ని మనము పొందుకోవాలి. క్రీస్తు సారూప్యాన్ని పొందుకోవాలంటే మనకు శ్రమానుభవాలు అవన్నీ వచ్చినప్పుడు వాటికి ఎదురొడ్డి మనము ఒక సైనికుడు ఎలాగైతే పోరాడతాడో యుద్ధంలో అలాగూ పోరాడాలని ప్రభు తేటపరుస్తున్నాడు. అయితే విజయం, లేకపోతే ఏంటి? వీర మరణం అంటారు యుద్ధంలో సన్నద్ధులైన వాళ్ళు. అయితే విజయం, ఇక్కడ విజయమే మనకొక అనుగ్రహించబడిన ఆశీర్వాదం. మనకు మరణం లేదు, మనకు విజయమే అనుగ్రహించబడింది. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు కనుక మనం కూడా ఈ లోకాన్ని జయించగలము. క్రీస్తు మనకు తోడై ఉంటే మనం ఎప్పుడు సెలబ్రిటీలానే ఉంటాం. అర్థమైందా? సెలబ్రిటీలు అంటే లైఫ్ ఇస్ సెలబ్రేటెడ్. వాళ్ళ జీవితం ఎప్పుడు ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి ప్రజలు వాళ్ళని చూసి ఆహా, ఓహో, వీళ్ళ జీవితం ఎంత ధన్యకరంగా ఉంది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరి బైబిల్లో జీవితాలు చూసినట్లయితే దావీదు జీవితం చూసిన, అబ్రహాం జీవితం చూసిన, యోసేపు జీవితం చూసిన, క్రీస్తునందు వాళ్ళు ఫలించారు. వాళ్ళ వాగ్దానం సంపూర్ణమైంది, వాళ్ళ జీవితం సంపూర్ణమైంది. వాళ్ళు క్రీస్తునందు ప్రథమ ఫలంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో క్రీస్తు యొక్క ఆశీర్వాదాలన్నీ ఫలించాయి అని చెప్పి మనం చెప్పగలము కదా. అదేవిధంగా మన జీవితం గురించి కూడా మన పిల్లలు మాట్లాడుకునే విధంగా మనము మలుచుకోవాలంటే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. స్తోత్రం స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, అయ్యా, నిరీక్షణ లేని ఇతరుల వారు మేము దుఃఖించక, అయ్యా, క్రీస్తునందు మాకు నిరీక్షణ ఉంది. మా వాగ్దానాలు సంపూర్ణం చేయబడతాయి. మాకు మహిమలో, నిత్య మహిమలో స్థానం ఉంది అని చెప్పి మేము నిరీక్షించే వారిగా చేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా, మమ్మల్ని 30 60 100 ఫలింపజేయమని అడిగి వేడుకుంటున్నాను.
అయ్యా మీలో ఫలింపు ఉందయ్యా. అయ్యా మిమ్మల్ని కలిగిన మేము కూడా ఫలించినట్లుగా సహాయం దయచేయండి. మేము లోకానికి జీవంగా ఉన్నట్లుగా, లోకానికి ఉప్పుగా ఉన్నట్లుగా జీవింపజేయ వాళ్ళు మీరే కనుక మాలో నుండి జీవన జల నదులు ప్రవహింపజేయమని అడిగి వేడుకుంటున్నాం. మాకు నిరీక్షణకు ఆధారమగు దేవా, మా నిరీక్షణ ఎప్పుడు కొట్టివేయబడదు అని వాగ్దానం చేసిన దేవా, ఈ వాగ్దానాలను ఎత్తుపడుతూ మీ యొక్క పాద సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అతి శ్రేష్టమైన యేసయ్య నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.